దేవుని అతి ఉన్నతమైన పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఈ రోజు కూడా మనకు దేవుడు ఒక కొత్త దినాన్ని ఇచ్చి, తన వాక్యాన్ని ధ్యానించుకునే ఒక సమయాన్ని మనకి ఇచ్చిన బట్టి దేవునికి స్తోత్రం. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. இன்றைக்கும் தேவன் நமக்கு இந்த ஒரு புதிய நாளை கொடுத்து அவருடைய வசனத்தை தியானிக்கக்கூடிய ஒரு பாக்கியத்தை தந்திருக்கிறதுனால கர்த்தரை స్తోత్రిக்கிறோம். నిన్నటి దినంలో జరిగిన సంఘటన మీ అందరికి తెలుసు, వార్తల్లో వచ్చాయి. దాదాపు 242 మంది విమానంలో ఇండియా నుండి యూకే వెళ్తున్న ఆ విమానంలో ఉన్న వాళ్ళంతా కూడా పైకి ఎగిరిన విమానం కిందికి వచ్చేసింది, పడిపోయింది. ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. ఒకే ఒక వ్యక్తి 11A విండో సైడ్ ఉన్న వ్యక్తి దూకేశాడంట బయటికి అని చెప్పుకుంటున్నారు, వార్తల్లో వస్తుంది. ఆ ఒక్క వ్యక్తి తప్పితే అందరూ కూడా మరణించడం చాలా దారుణమైన ఒక విషయం. మంటలో ఏకమై కరిగిపోయారు. நேற்று தினத்தில் நடந்த ஒரு கொடிய சம்பவம். அந்த விமானத்தில் இருந்த எல்லோரும் 242 பேரும் அது கீழே விழுந்து மரித்து விட்டார்கள். ஒரே ஒரு ஆளு 11A சீட்ல இருக்கிற நபர் மாத்திரம் தப்பித்தார். உயிர் தப்பின ஒரு அற்புதம் என்று கூட சொல்லி வருகிறதை நாம் பார்க்கிறோம். ఇంకొక కొందరైతే ఇలా మెసేజ్ పెడుతున్నారనమాట, ఎక్కడికి వెళ్ళినా మరణం వెంటాడుతుంది కదా. కుటుంబంతో షికార్కి వెళ్ళాలని జమ్మూకి వెళ్తే అక్కడ టెర్రరిస్టులు వచ్చి కాల్ చేశారు. மற்ற சிலர்கள் இப்படி சொல்றாங்க, எங்க போனாலும் மரணமும் பயமும் நம்மை வாட்டுகிறது அல்லவா. குடும்பத்தோட ஒரு டூருக்கு போகும்போது ஜம்மு காஷ்மீர்ல టెర్రరిస్ట్ சுட்டு கொண்டு விட்டார்கள். ఐపీఎల్లో ఆర్సీబీ గెలవక 18 సంవత్సరాలు కప్పు గెలుచుకుందనేసి దాన్ని ఊరేగింపు చేసుకుందామంటే 11 మంది ఒకరినొకరు తొక్కుకుంటూ చనిపోవడం కూడా ఇక్కడ బెంగళూరు పట్టణంలో గడిచిన దినాల్లో జరిగిన వార్తలు మన అందరికి తెలుసు. ஐபிஎல் மேட்ச்ல பெங்களூர் கோப்பையை ஜெயித்தது என்ற காரணத்தினால அதை கொண்டாட வேண்டும் என்று ஜனங்கள் பெரிய அளவுல வந்து ஒருவரை ஒருவர் మెదిத்து 11 பேர் మరిத்து పోన செய்தியை கேட்கிறோம். అలాగే ఒక ఊరు నుండి ఇంకొక ఊరు ఎందరూ ఈ ఫ్లైట్ లో మరి చదువుకోవడానికి వెళ్తున్నారు, ఎందరూ వారి బంధువులను చూడడానికి వెళ్తున్నారు తెలియదన్నమాట. ఒక్కొక్కరికి ఎంతో ప్లాన్స్ ఉండేది. చనిపోయిన వాళ్ళు దాదాపు 60 దగ్గర బ్రిటిషర్స్ ఉన్నారు. కెనడాకు చెందిన వ్యక్తి ఒకరున్నారు. 169 మంది మన ఇండియా దేశస్తులు కూడా ఉన్నారు, భారతదేశస్తులు. వాళ్ళకి ఎన్ని కళలు ఉన్నాయో, ఎన్ని ఆశలు ఉన్నాయో, ఎందరూ వాళ్ళ కుటుంబస్తులు ఎలా ఎదురు చూస్తున్నారో తెలియదు. కానీ బూడిదగా ఈరోజు మారిపోయారంటే ఎవరు నమ్మలేని, దాన్ని వచ్చి జీర్ణించుకోలేని ఒక వార్త. இந்த ஃபிளைட்ல இங்கிருந்து இங்கிலாந்துக்கு போக வேண்டும், யூகேக்கு போக வேண்டும் என்று நினைத்தவர்கள் எத்தனையோ கனவுகளோட, ஆசைகளோட, எதிர்பார்ப்போட அவங்களுடைய குடும்பம், தாய் தகப்பன் பிள்ளைகள் அவங்க எதிர்பார்த்து கொண்டிருப்பாங்க. ஏதோ ஒரு போய் சாதிக்க போகிறோம் என்று போனவர்கள் இன்றைக்கு சாம்பலாக மாறிவிட்டார்கள் என்றால் அதை యోసిத்து பார்க்க முடியவில்லை. ఎన్ని పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారో తెలియదు, భర్తను కోల్పోయారో, భార్యను కోల్పోయారో. మరి మనకు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, కోల్పోయి ఉంటారు. వాళ్ళ స్థితి ఎంత బహు కఠినంగా ఉంటుందంటే చెప్పలేము. எத்தனையோ பேர் தங்களுடைய குடும்பத்தில் உள்ள தாய் தகப்பன் கணவன் மனைவி பிள்ளைகளை இழந்து போய் இன்றைக்கு తత్తలిత్తు కొండిరుக்கிறாங்க. మరి ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటే చదువుకునే వాళ్ళు హాస్టల్లో ఉండి గుజరాత్ లో అహ్మదాబాద్ లో చదువుకుంటున్నారు. హాస్టల్లో మెడికల్ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ చదివే స్టూడెంట్స్ వాళ్ళు చదువుకుంటుంటే మధ్యాహ్నం 1:30, 1:40 ఆ సమయానికి ఈ ఫ్లైట్ కిందికి వచ్చేయడం, వాళ్ళ బిల్డింగ్ మీద పడడం, అక్కడ ఉన్న 5గురు చనిపోయి మరి ఎక్కువ తీవ్రమైన గాయాలు కూడా చెందిన వారుగా ఆ విద్యార్థులు ఈరోజు హాస్పిటల్లో తరలింపబడి చికిత్స పొందుతున్నారు. இப்படி ஒரு பக்கம் நடந்து கொண்டிருக்கும் போது அவங்களுடைய சொந்த ஹாஸ்டல்ல அமர்ந்து கொண்டு மெடிக்கல் ஸ்டூடெண்ட் அவங்க இருந்த அந்த பில்டிங் மேல, அந்த கட்டடத்தின் மேல இந்த ஃபிளைட் விழ 5 பேர் மரித்து போனார்கள். அநேகர் காயப்பட்டு இன்றைக்கு மருத்துவ நிலையில அட்மிட் ஆகி அவர்கள் வந்து மருத்துவ உதவியை பெற்றுக் கொண்டிருக்காங்க.
సో అందరు అడుగుతున్నారు అనమాట ఇప్పుడు ప్రశ్న. టూర్‌లకి వెళితే చనిపోతున్నాం. పండుగ చేసుకోవాలి, ఒక కప్ గెలిచామని వెళ్తే అక్కడ చావు వస్తుంది. ఊరికెళ్ళాలి, ఒక దేశానికెళ్ళాలనుకుంటే ఫ్లైట్ కింద పడిపోతుంది. మరి మా ఇంట్లో ఉండి, మా హాస్టల్‌లో మేము చదువుకుంటే మా మీద ఫ్లైట్ పడిపోవడం ఏంటి? మేమేం చనిపోవడం ఏంటి? అని ప్రపంచంలో ఉన్న వాళ్ళు వాళ్ళ స్టేటస్‌లో, ఫేస్‌బుక్‌లో ప్రశ్న అడుగుతున్నారు. ప్రశ్న అడిగిన తరువాత జీవితము చానా సున్నితమైనది. ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదండి. దాన్ని బట్టి మీరు ప్రతి ఒక్కరిని క్షమించండి, మాట్లాడండి, సంతోషంగా ఉండండి. ఈ పూట ఆహారం దొరికి, ఈరోజు మీరు నెమ్మదిగా కూర్చున్నారంటే, మీరు హ్యాపీగా ఉండండనేది ఈ ప్రపంచము చెప్తున్న ఒక వాళ్ళ వాళ్ళ அர்த்தம் చేసుకునే విధానం అలా ఉందన్నమాట. இந்த உலகத்தில் இன்றைக்கு எப்படி புரிந்து கொண்டிருக்கிறார்கள் என்றால், நாம ஒரு ஊருக்கு போனாலும் ஒரு ஆபத்து. வெளியில போய் சுற்றுலா பயணி போனாலும் ஒரு ஆபத்து. மரணம் வந்து கொண்டிருக்குது. கடைசியாக வீட்டுக்குள்ள இருக்கிற நம்ம மேல இந்த ஃப்ளைட் விழுந்து கொன்று போடுகிறதே எங்க நம்மளுடைய வாழ்க்கை எவ்வளவு ஆஹ் అழிవకురియதாக இருக்கிறது. அதனால நம்ம సంతోషமா இருக்கணும் என்று ఉలగం சொல்லுகிறார்கள். కానీ మనకు బైబిల్‌లో దేవుని బిడ్డలైన మనకు తెలుసు. బైబిల్‌లో దేవుని వాక్యం ఇలా చెప్తుంది. మన జీవితము గడ్డి వంటిది. అది ఈ రోజు బాగుంటుంది. పుష్పం వంటిది. ఆవిరి వంటిది. ఇప్పుడు బాగా కనిపించొచ్చు. కొద్దిగా సమయం అయ్యే లోపల అది వాడిపోయి కిందికి రాలిపోతుంది. అది ఆవిరిలాగా కనబడకుండా కూడా వెళ్ళిపోతుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. கர்த்தருடைய பிள்ளைகளாக இருக்கிற நமக்கு தெரியும் இந்த வாழ்க்கை துரிதமாக கடந்து போகிறது. இது ஒரு ஆவியை போல இருக்குது, பறந்து போகும். இது ஒரு புல்லின் பூவை போல இருக்குது, అழிந்து పోகும், వాడి పోகும். మనము ఈ జీవితాన్ని ఇలా జీవిస్తుంటే ఇన్ని ఆపదలు మనల్ని చంపేయడానికి, మనల్ని బాధలో తోసేయడానికి 1000 కాదు, 1,000,000 ఆపదలు ఉన్నాయి మన చుట్టూ. కానీ మనల్ని బ్రతికించడానికి, మనల్ని కాపాడడానికి, మనకు జీవాన్ని ఇవ్వడానికి ఒకే ఒక ప్రభువు యేసుక్రీస్తు ఉన్నాడన్న దాన్ని కూడా మనం గమనించాలి. நம்மை கொண்டு போட நம்ம அழிக்க நம்மை பிரச்சனைகளுக்குள்ளாக தள்ள ஆயிரக்கணக்கான கோடிக்கணக்கான காரணங்கள் இருக்கிறது. ஆனால் நம்மளை வாழ வைக்க ஒரே ஒரு காரணம் ఆండవరాగియ యేసు క్రీస్తు. ఈ ఈ ఒక సంఘటనను చెప్పడం ద్వారా ఒక వాక్యాన్ని మనం చూద్దాము. ఏం జరగబోతుంది, అసలు ఏం జరుగుతుంది ప్రపంచంలో, అసలు ఎందుకు ఇటువంటి ఆందోళన, ఎక్కడ చూసినా యుద్ధాలు, మరి భూకంపాలు, సునామీలు, స్టార్మ్స్ వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఆపదలు, ప్రకృతిలో మార్పు అనేది కలుగుతుంది. దీని కారణాలు ఏంటి అని చూస్తే మనకు బైబిల్లో మనకు తెలుసు. కానీ మరింత ఎక్కువగా ఈ రోజుల్లో మన కంటి ద్వారా రాయబడిన వాక్యాలు నెరవేరుతుంటే మనం చూస్తున్నాము. నిన్నటి దినంలో ఈ విషయాలు మాట్లాడుకుంటే నాతో పనిచేసే వాళ్ళు చెప్తున్నారు, ఏమి చివరి కాలమేమో అన్నారు. అవునండి, చివరి కాలమే అని కూడా నేను చెప్పాను. இப்ப நடக்கிற சம்பவங்களை பாருங்க. அழிவு, பூமி அதிர்ச்சி, காற்றினால அழிவு, தண்ணீரால அழிவு என்று இயற்கையில சேதம் அதிகமாக ஏற்பட்டு கொண்டிருக்கு. இதை பார்க்கும்போது ஜனங்கள் கேட்க ஆரம்பிக்கிறாங்க, என்னதான் நடக்குது தெரியலையே. நம்மளுடைய உள்ளம் பயந்து போகுது. கடைசி காலமா என்று கேட்கிறாங்க. ஆமா, ఉన్మయాగవే ఇది కడైసి కాలంలో. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడండి. ఆ వాక్యం చూద్దాము. లూకాసు వార్త 21వ అధ్యాయము 26వ వచనము. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును కనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. எப்படியாக லூகாஸ் விசேஷம் 21வது அதிகாரம் 26வது வசனம் சொல்கிறது. வானத்தில் சத்துவங்கள் அசைக்கப்படும், ஆதலால் பூமியின் மேல் வரும் ஆபத்துகளுக்கு பயந்து எதிர்பார்த்திருக்கிற நாள் మనుష్యురుడియ హృదయం సోర్ந்து పోగుం. ఈ భూమి మీద, ఈ లోకంలో ఎన్నో ఆపదలు వస్తాయంట. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. దాన్ని బట్టి లోకం మీదికి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి వాళ్ళ మనస్సులో ఏమాత్రము నమ్మకము లేని పరిస్థితి, ధైర్యం అనేది లేకుండా వెళ్ళిపోతుంది.
భయం అనేది మనుషులను గట్టిగా పట్టుకుంటుందని దేవుని వాక్యం చెప్తున్నది. இந்த இடத்தில் ஆண்டவருடைய வசனம் சொல்கிறது, கடைசி காலத்துல வானமும் பூமியும் அசைக்கப்படும் போது ஜனங்களுடைய இதயம் பயந்து போய் அவர்கள் సోర్ந்து పోవాர்கள். ఈ వాక్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరముల కిందట చివరిగా ఆయన జీవితము సిలువలో వెళ్ళడానికి ముందు శిష్యులతో మాట్లాడిన మాటలు. ఆ మాటలు ఈరోజు చదువుతుంటే ఈ సమయాన్ని ఈ 21వ దశాబ్దంలో జరుగుతున్న వాటిని చూస్తుంటే అప్పుడు చెప్పిన మాట అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా మరింత ఎక్కువగా సత్యంగా కనబడుతుంది. ஆண்டவராக இயேசு கிறிஸ்து 2000 வருஷத்துக்கு முன்பாக தன்னுடைய சீஷர்களுக்கு சொன்ன இந்த வசனம் அந்த நாளில் உண்மையாக எவ்வளவு இருந்ததோ அதை விட உண்மையாக, அதை விட அதிகமாக இன்றைக்கு இருக்கிறது என்று கூட நாம் నిశ్చయமாக பார்க்கலாம். ఇటువంటి వార్తలు వింటూ ఉంటే ఒకవేళ మనకు జరిగితే ఎలా ఉంటుంది, మన కుటుంబస్తులకు జరిగితే ఎలా ఉంటుంది అనేసి ప్రతి ఒక్కరి హృదయంలో ఒక భయం అనేది మనల్ని పట్టుకుంటుంది. இப்படிப்பட்ட செய்திகளை கேட்கும்போது ஒருவேளை இப்படிப்பட்ட காரியங்கள் எனக்கோ என் குடும்பத்துக்கோ సంభవిக்குమా நடக்குமா ఎన్గిற ஒரு భయం நம்மை పిడితుకు కొள்ளும். ఈరోజు ఈ సమాజంలో ఎక్కువ ఉన్నది ఏంటంటే ప్రజలకు భయం అనేది ఎక్కువ ఉంది అన్నిటికంటే. இன்றைக்கு இந்த உலகத்தில் இந்த சமுதாயத்துல பார்க்கும்போது எல்லோருக்கும் இருக்கிற காரியம் என்னவென்றால் இதயத்துல భయంதான் அதிகமாக இருக்கிறது. జరుగుతున్న సంఘటనలు సాధారణమైనది కాదండి. చాలా భయాందోళనకు గురి చేసే కార్యాలు జరుగుతున్నాయి. ఎక్కడో కాదు, మన దేశంలో, మన చుట్టూ, మన పక్కనున్నోళ్ళు, అక్కనున్నోళ్ళు అందరూ కూడా దీని ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎన్నో మార్పులు కలుగుతుంది. இப்படிப்பட்ட பயங்கரமான காரியங்கள் எங்கேயோ நடக்கவில்லை. நம்மை சுற்றிலும் இருக்கிறவர்கள், பக்கத்துல இருக்கிறவர்கள், அக்கத்துல இருக்கிற జనங்களுக்கு நடந்து கொண்டிருக்கிறது. ఈ సమయంలో మనం ఏం చేయబోతున్నాం? இப்படிப்பட்ட நேரத்தில் நாம் என்ன செய்ய போகிறோம்? ఒకే ఒక విషయం చేయాలి. ప్రభువా, మీ రాకడ అతి త్వరగా ఉన్నది. నన్ను నేను సిద్ధపరచుకోవాలి, నా కుటుంబస్తులను కూడా నేను కాపాడుకోవాలన్నది మొట్టమొదటి ఆశగా మన హృదయంలో ఉండాలి. இப்படிப்பட்ட திடுக்கிடுகிற சம்பவங்கள் நடக்கும்போது நமக்குள்ளாக ஒரு காரியம் வர வேண்டும். ஆண்டவரே, என்னுடைய ஆத்மாவை நான் காத்துக்கொள்ள வேண்டும், என்னுடைய కుటుంబத்தில் உள்ளவர்களையும் நான் కాத்துకొள்ள வேண்டும். ఇంకా రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో ఎవరికి తెలియదండి. ఎలా ఉంటుందో జీవితం ఎవరు ఊహించలేని విధంలో మారిపోతుంది. யாரும் எதிர்பார்க்காத விதத்துல, யாரும் நினைக்காத விதத்துல நம்மளுடைய வாழ்க்கைகள் துரிதமாக మారికొండిருக்கிறது. ఈ చివరి కాలము చాలా భయంకరంగా ఉంది. బైబిల్లో చెప్పిన మాటలు అది అలాగే 100% జరిగేటప్పుడు మన హృదయము వణికిపోతుంది. வேதத்தில் சொல்லப்பட்டிருக்கிற வசனங்கள் 100% அப்படியே நடக்கும்போது நம்மளுடைய உள்ளம் నడింగి పోகிறது. ఎంత ధైర్యవంతుడైనప్పటికీ ఈ కార్యాలు జరిగేటప్పుడు వాళ్ళ హృదయంలో ధైర్యం అనేది అస్సలు ఉండదు. எவ்வளவு தைரியம் உள்ளவர்களாக இருந்தாலும் இப்படிப்பட்ட காரியங்கள் நடக்கும்போது நம்மளுடைய உள்ளத்துல இருக்கிற ధైర్యం అది కరైందు పోகும், ఒండ్రం ఇల్లామల్ ఆగుం. ఒకవేళ మీకు కూడా ప్రశ్నలు ఉండొచ్చు. ఇవి దేవుడు చెప్పిన కార్యాలు గనుక ప్రవచనంగా చెప్పబడిన మాటలు நிறைவேறுస్తున్నాడు దేవుడు. இது தீர்க்க தரிசனமாக சொல்லப்பட்ட காரியங்கள். இந்த காரியங்களை கடைசி காலத்துல தேவன் నెరవేర్చి கொண்டிருக்கிறார். ప్రవచనంలో చెప్పాడు, యుద్ధాలు వస్తాయి. ఒక దేశము మరొక దేశం మీద యుద్ధము చేస్తుంది. యుద్ధం చేస్తే కరువు వస్తుంది, యుద్ధము చేస్తే రోగాలు వస్తాయి, యుద్ధము చేస్తే నాశనం కలుగుతుంది. యుద్ధంలో ప్రజలు, లక్షల కొలది ప్రజలు ప్రాణాన్ని కోల్పోతారండి. ஒரு யுத்தம் வந்தால், ஆண்டவர் சொன்ன யுத்தம் வரும். யுத்தம் வந்தால் என்ன நடக்கும்? தேசத்துல பஞ்சம் வரும், பட்டினி வரும், கஷ்டம் வரும், வேதனை வரும், வியாதி வரும், பலவீனம் வரும். அநேக லட்சக்கணக்கான జనங்கள் అழிందు విడువాர்கள். భూకంపాలు వస్తే ఏం జరుగుతాయి? మరలా మనం కట్టుకున్న ఇల్లులు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయి ప్రజలు చిక్కుకొని పోయి చనిపోతారు. పెద్ద
మార్పు అనేది ఈ ప్రపంచంలో కలుగుతుంది. ஒரு பூமி அதிர்ச்சி வந்தால் என்ன நடக்கும்? இந்த உலகத்துல இந்த கட்டடங்கள்லாம் அழிந்து జనங்கள் మరిத்து పోవాలి. ఇవన్నీ వేటిని చూపిస్తుందంటే దేవుని ఉగ్రతను, దేవుని కోపమును, ఆయన యొక్క దినము అతి త్వరగా వస్తున్నదని కూడా బైబిల్ మనకు ఇవి సూచన క్రియగా చూపిస్తున్నది. இப்படிப்பட்ட பயங்கரமான சம்பவங்கள் நடக்கும்போது இது கர்த்தருடைய நாளை குறிக்கிறது. கர்த்தருடைய நாள் பயங்கரமான நாள். அவர் வரப்போகிறார். நியாயத்திற்கிற நியாயாதிபதி வந்து நிற்கதான் போகிறார். அவர் தாமதிக்க మాటారు. அவர் வருகிறதுக்கு మున్பாக ஒரு அறிவிப்பு ఇది. ఒక రాజు వస్తున్నాడంటే రాజు రావడానికి ముందు ఏం చేస్తారంటే పెద్దగా ఒక ప్రకటన ఇస్తుంటారు. ఇదిగో వస్తున్నాడు రాజు, ఇదిగో ఈ దారి నుండి వస్తున్నాడు, శుభ్రపరచండి, ఆయన ఫొటోస్ పెట్టండి అన్ని పెట్టి ఆహ్వానించి 10 రోజుల ముందే 20 రోజుల ముందే ఆ తయారుబడి ఆ ప్రదేశాన్ని వాళ్ళు సిద్ధపాటు చేస్తూ ఉంటారు. ஒரு ராஜா வருகிறதுக்கு முன்பாக, ஒரு 10 நாளுக்கு முன்பாகவே, ஒரு மாதத்துக்கு முன்பாக அந்த இடத்தை சுத்தப்படுத்தி తయారు பண்ணி கொண்டிருப்பாరు. ఈరోజు చూడండి, దేవుని సంఘమైన మనకు, దేవుని బిడ్డలైన మనకు ఇవ్వబడిన ఒక గొప్ప బాధ్యత ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజుగా వస్తున్నాడు అన్న ఒక వార్తను ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందించాల్సింది మన బాధ్యత. ஆண்டவராக இயேசு ராஜாதி ராஜாவாக இந்த உலகத்துக்குள்ளாக வர இருக்கிறார் என்று நாம் முழு உலகத்துக்கும் சொல்ல வேண்டியது நம்மளுடைய கடமையா இருக்கிறது. ఇంతవరకు అంటే యేసు ప్రభు వచ్చిన కాలం నుండి ఈ రోజు వరకు ఈ 2000 సంవత్సరంలో ఎందరో సువార్తికులు, ప్రవక్తలు, అపోస్తులు, గొప్ప గొప్ప సేవకులు వచ్చి సువార్తను ప్రకటించారు. ఏ సువార్తను ప్రకటించారంటే ఇంతవరకు రక్షణ సువార్త, కృప చేత రక్షణ అనే ఒక సువార్తని ప్రకటిస్తూ వచ్చారు. మారు మనసు పొందండి, దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది. அந்த காலத்தில் இருந்து இந்த காலத்தில் வரைக்கும் என்று சொல்லும்போது ஆண்டவராக இயேசு வந்த நாள்ல இருந்து இந்த 2000 வருஷத்துல அநேக தீர்க்கதரிசிகள், சுவிசேஷகர்கள், அப்போஸ்தலர்கள், போதகர்கள், மேய்ப்பர்கள் எழும்பி உலகம் எங்கிலும் சுவிசேஷத்தை அறிவித்தாங்க. எந்த சுவிசேஷம்? ரட்சிப்பின் சுவிசேஷத்தை அறிவிச்சாங்க. இதோ ரட்சிக்கப்படுங்கோ, மனம் திரும்புங்கோ, ஆண்டவர் வருகிறார், உங்களை நேசிக்கிறார் என்று சொன்னார்கள். కానీ చివరి కాలంలో వేరొక సువార్త చెప్పబడుతుంది. వేరొక సువార్త అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త వదులుకుంటే వేరే ఒక మంచి మాట లేదు. కానీ ఆ సువార్తలో ఇంకా కొద్దిగా యాడ్ ఆన్ ఉంటుంది అనమాట. యాడ్ ఆన్ అంటే ఇంకొక భాగము ఎక్కువ ప్రచురింపబడుతుంది. రాజ్యాన్ని ప్రకటించే సువార్త. ద కింగ్డమ్స్ గాస్పెల్ షాల్ బి ప్రీచ్డ్ ఇన్ ఆల్ ది ఎర్త్ అండ్ దెన్ ద ఎండ్ షాల్ కమ్, సెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ రాజ్యమును కలిగిన సువార్త, దేవుని రాజ్యంను చూపించే సువార్త అనేది ప్రపంచమంతట, లోకమంతటా ప్రకటించబడును. ఆ తరువాత సమాప్తి వచ్చునని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు. ஆண்டவராக இயேசு சொன்னார், இந்த ராஜ்யத்தின் சுவிசேஷம் உலகமெங்கிலும் సాక్షిயாக அறிவிக்கப்படும், அதற்கு பிறகு முடிவு వரும். ఎక్కడ కూడా మనం అనుకుంటాము, ఒకానొక స్థలంలో పేతురు ఇలా చెప్తున్నాడు, దేవుని యేసుక్రీస్తుని రాకడ, ప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే తండ్రి ప్రతి ఒక్కరూ రక్షింపబడి వాళ్ళు దేవుని బిడ్డలుగా మారాలనేసి ఓపిక పడుతున్నాడు అని కూడా చెప్పబడింది. కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరూ రక్షణ పొందుతారా అంటే లేదండి. ప్రతి ఒక్కరు రక్షణ పొందలేరు. వాళ్ళకు ఒక అవకాశం ఉంటే కూడా తీసుకోరు. కఠినాత్ములుగా తిరస్కరిస్తుంటారే కానీ వాక్యాన్ని తీసుకోరు. కానీ దేవుడు ఎన్నుకున్న వాళ్ళు కొందరిని దేవుడు రక్షించడం అనేది కూడా జరుగుతుంది. இந்த சுவிசேஷத்தை அறிவித்தாலும் எல்லோரும் ரட்சிக்கப்படுவார்களா என்றால் இல்லை. எல்லோரும் ரட்சிக்கப்பட முடியுமா? ஆம், பட முடியும். అదేగా మనం పురిందు కొల్ల வேண்டும். అందరూ రక్షణ పొందుకోవచ్చు, అవునండి పొందుకోవచ్చు. కానీ అందరూ రక్షణ పొందుకుంటారా? పొందుకోరు. ఎల్లోరూ రక్షిக்கப்பட முடியும், ஆனால் ఎల్లోரும் రక్షిக்கப்பட மாட்டார்கள். ఎందుకంటే దేవుని చిత్తముతో పాటు మన చిత్తము, మనం ఎన్నుకునే కార్యం కూడా దేవుడు విలువిస్తున్నాడు. காரணம் என்னவென்றால் ஆண்டவருடைய சித்தத்தோட நம்மளுடைய சித்தம், మనుషులుடைய சித்தம் ముఖ్యమైనதாக இருக்கிறது. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎన్నటికి కూడా బలవంతపరచడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి, ఒప్పుకోవాలి, అంగీకరించాలి. ஆண்டவர் என்றைக்கும் யாரையும்
அவர் பலவந்தம் செய்ய மாட்டார், அவர்களை கட்டாயப்படுத்த மாட்டார், அவருடைய మనసుకు విరోధமாக పోగ మాటారు. ఒక వ్యక్తి నేను రక్షణ పొందుకోను నాకు వద్దు అనుకుంటే దేవుడు అతని మీద ఒత్తిడి పెట్టలేడు. ஒரு நபர் நான் ரட்சிக்கப்பட மாட்டேன் என்று சொன்னால் ஆண்டவர் அவர்களை நீ పట్టుదాన ఆగ வேண்டும் என்று కటాయపడుత முடியாது. కానీ ఆ వ్యక్తి స్పందించి హృదయం తెరిచి అలాగైతే నేను కూడా పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా రక్షణ అనేది కలుగుతుంది. ஆனால் ஒரு நபர் தன்னுடைய உள்ளத்தை திறந்து நானும் ரட்சிக்கப்பட வேண்டும் என்று சொன்னால் నిశ్చయమాగவே రక్షించబడ முடியும். ప్రతి విషయంలో కూడా అలాగే అండి దేవుని చిత్తం ఉండేది. స్వస్థత, దేవుడు ప్రతి ఒక్కరికి స్వస్థత ఇచ్చాడు. కానీ అందరూ స్వస్థత పొందుతున్నారంటే లేదు. దేవుడు మన అందరికి కావాల్సిన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ అందరూ ఆశీర్వదింపబడ్డారంటే లేదు. దేవుడు ప్రతి శాపాన్ని ఆయన తెంపేశాడు. కానీ అందరూ ఆశీర్వాదంగా ఉన్నారంటే లేరు. ఎందుకంటే వాళ్ళు స్వీకరిస్తే తప్ప ఆ కార్యాలు మనకు జరగదు. ஆண்டவர் எல்லோரையும் சுகப்படுத்த வேண்டும், எல்லோரையும் விடுவிக்க வேண்டும், எல்லோரையும் ஆசீர்வதிக்க வேண்டும், எல்லோரையும் சாபத்திலிருந்து கொண்டு வர வேண்டும் என்பது தேவ சித்தம். ஆனால் எல்லோரும் அதை பெற்றுக் கொள்கிறார்களா என்று கேட்டால் இல்லை. ஏனென்றால் அவர்கள் விரும்பினால்தான் அது அவர்களுக்கு நடக்கும். యెషయా ప్రవచన గ్రంథము 1వ అధ్యాయం 19వ వాక్యంలో ఎలా ఉంది, నువ్వు సమ్మతించి నువ్వు నా మాటలకు లోబడిన ఎడల అప్పుడు ఈ దేశములో ఉన్న మంచి పదార్థాన్ని నువ్వు భుజించి ఆశీర్వదింపబడి ఉంటావు. ஏசாயா 1வது அதிகாரம் 19வது வசனம் சொல்கிறது, இந்த நீ தேசத்தின் நன்மையான காரியங்களை புசிக்க வேண்டும் என்றால் நீ எனக்கு కీழ்పట్టి నీ విరుంబినాల్ నీ அதை పుసిపాయ్ என்று కర్తర్ சொன்னார். ఈరోజు ఈ సువార్త రాజ్యము, దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రపంచమంతటిలో ప్రకటింపబడాలి. ఎందుకు ప్రకటింపబడాలంటే రక్షణ పొందుకుంటారో లేదో గాని వాళ్ళకు సాక్ష్యము, అలాగైతే చెప్పబడింది మీకు ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు అని చెప్పడానికి, సాక్ష్యము కలిగించడానికి ఈ సువార్త ప్రకటింపబడాలి అని కూడా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ஆண்டவராக இயேசு கிறிஸ்து இந்த ராஜ்யத்தின் சுவிசேஷம் உலகமெல்லாம் அறிவிக்கப்படும். அதனுடைய காரணம் அவங்க ரட்சிக்கப்படுகிறாங்களோ இல்லையோ அவங்களுக்கு ஒரு வாய்ப்பு கொடுக்கப்பட வேண்டும். அது ஒரு சாட்சியாக இந்த சுவிசேஷத்தை ప్రసంగిக்க வேண்டும் என்று சொன்னார். ఈ రోజు ఈ వార్త, ఈ సువార్త ప్రతి దేశంలో కూడా ఒకానొకప్పుడు కొన్ని దేశాల్లో సువార్త ఎలా వెళుతుందంటే మనము వెళ్ళదేమో అనుకున్నాం. కానీ ఈరోజు ఇంటర్నెట్ ద్వారా ప్రతి ప్రదేశంలో కూడా వాళ్ళ అందుబాటులో సువార్త వాక్యాలు దొరుకుతున్నాయి. ஒரு காலத்தில் நாம் யோசித்திருப்போம், சில நாடுகளுக்குள்ளாக சுவிசேஷமே சொல்ல முடியாது. ஆனால் இன்றைக்கு இந்த இன்டர்நெட், யூடியூப் இதன் வழியாக சுவிசேஷம் எல்லா இடத்துக்கும் పరవి இருக்குது. ఒకవేళ నార్త్ కొరియాలో ఆ ఇంటర్నెట్ కూడా బ్లాక్ చేశారు. అక్కడ ఇంకా వెళ్ళలేదు, దేవుడు క్రియేట్ చేయాలి. ஒருவேளை நார்த் கொரியாவில் நான் நினைக்கிறேன் அங்க வந்து இன்டர்நெட்ல கூட இப்படிப்பட்ட ரிலீஜியஸ் ஆக்டிவிட்டிஸ் வந்து அவங்க ஆக்சஸ் பண்ண முடியாது. அப்படிப்பட்ட தடை இருக்கிறது. அந்த இடங்கள்ல ஆண்டவர் இன்னும் క్రియేట్ చేయను. సో ఈ వార్త అనేది ప్రపంచం అంతటా కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా ఈ వార్త అందింపబడుతుంది. ఆ తరువాత సమాప్తి అనేది వచ్చునని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. இந்த சுவிசேஷம் உலகமெங்கிலும் கூட அவர்களுக்கு சாட்சியாக அறிவிக்கப்படும். அதற்கு பிறகு முடிவு వரும் என்று சொல்லப்பட்டிருக்கிறது. ఈరోజు ఈ మాటలు వింటుంటే మన హృదయంలో దేవుని మీద మనకు భయం కలగాలి. మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు చూసి భయపడేదానికంటే, ప్రభువా దేవా నీవు ఎంత గొప్ప దేవుడు, నీవు ఒక్కడే నన్ను కాపాడగలవు, வேறெவ்வரும் காப்பாடలేరు అన్న ఒక సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. இன்றைக்கு ஆண்டவரே நீர் எவ்வளவு பெரிய தேவன், நீங்க ஒருத்தர் தான் என்னை காப்பாற்ற முடியும், வேற யாராலையும் என்னை காப்பாற்ற முடியாது என்கிற సత్యத்தை நாம் அறிந்து கொள்ள வேண்டும். ప్రేమైన సహోదర సహోదరి, ఈ మాటలు వింటుండగా కూడా మనలో ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందని ఒక అవగాహన కలిగిన వారిగా మనల్ని మనము పవిత్రపరుచుకుంటూ సిద్ధపాటుతో దేవుని కుమారుడు ఆకాశం మీద వచ్చిన ఆ వేళలో ఆయన్ని చూడడానికి మనము సిద్ధంగా ఉండి మన ఆత్మలను కాపాడుకొని ఆ తర్వాత ఇతరులను కూడా కాపాడడానికి ప్రయత్నం చేద్దాం. మన சகோதரி இன்றைக்கு ஆண்டவருடைய வருகை இவ்வளவு சமீபமாக இருக்கிறதுனால முதலாவது உங்களுடைய சொந்த ஆத்மாவை காப்பாற்றி கொண்டு நம்மை நாம் பரிசுத்தப்படுத்தி கொண்டு தேவனை நோக்கி பார்த்து அவருடைய வருகையில் எடுக்கப்பட, அதற்கு பிறகு மற்றவர்களையும் நாம்
ஆண்டவருடைய வழியில திருப்ப நாம் முயற்சி செய்வோம். దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మన హృదయాన్ని బలపరిచి మనల్ని ప్రతిరోజు తన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా చేసి ఆయన వచ్చిన ఆ సమయంలో ఒక క్షణపాట్లో రెప్పపాట్లో ఆయనతో ఎత్తబడేవారుగా రూపాంతరము చెంది ఎత్తబడి నిత్యము యేసుక్రీస్తు ప్రభువుతో తండ్రి అయిన దేవునితో పరిశుద్ధాత్మతో జీవించేవారుగా దేవుడు మనల్ని మన అందరినీ కూడా ఆశీర్వదించి అలాగే చేయును గాక. ஆமேன். இன்றைக்கு கூட ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் வருகையில நாம எல்லோரும் எடுக்கப்பட்டு நம்முடைய சரீரம் அது மறுரூபம் அடைந்து ஆண்டவராக இயேசுவோடும் பிதாவாகிய தேவனோடும் ஆவியானோடும் நித்தியமாக இருக்கிற ஒரு பாக்கியத்தையும் ஆசீர்வாதத்தையும் உங்களுக்கும் எனக்கும் கர்த்தர் தருவாராக. ஆமேன், ஆமேன். గాడ్ బ్లెస్ యూ. ఆండవర్ எல்லாரையும் ఆశీర్వదింపారాగా. దేవుడు అందరిని దీవించును గాక. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం.